కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో విజయనగరంలో నిర్వహించే ఏపీటీఎఫ్ 8 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం పురస్కరించుకొని 20వ రాష్ట్ర విద్యా, వైద్య, వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తున్నామని అంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఏపీటీఎఫ్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. విజయనగరం పూల్బాగ్ రోడ్ జే కన్వెన్షన్ హాల్లో మార్పు బాలకృష్ణమ్మ ప్రాంగణంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలకు ఏపీటీఎన్ రాష్ట్ర నాయకత్వంతో పాటు మంత్రులు, రాష్ట్ర విద్యావేత్తలు, మేధావులు పాల్గొనాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సదాశివరావు, సహాధ్యక్షులు చింతాడ దిలీప్ కుమార్లు తెలిపారు. ఈ సమావేశంలో బి రవి, బుక్కూరు వెంకటేశ్వర్లు, ఏ కామేశ్వరరావు, ప్రసాద్, నవీన్, బివిఎన్ జితేంద్ర, అనంతాచార్యులు, ఎస్ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభల్లో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, మహిళా సాధికారత, నూతన విద్యా విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించి తీర్మానించడం జరుగుతుందన్నారు. ఒక ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మరి ఇందులో భాగంగా మరి కేవలం ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో మరి జన్మించినటువంటి మరి కామ్రేడ్ మార్పు పద్మనాభం గారి కుమారుడు మార్పు బాలకృష్ణమ్మ గారు మరి ఇదే ప్రాంతానికి చెందినటువంటి వారు. మరి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వారికి ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి జిల్లా కాబట్టి 26 జిల్లాల నుంచి అనేక జిల్లాలు మా జిల్లాలో మహాసభలు పెడతామన్నా కూడా మరి ఇక్కడ ప్రాతినిధ్యం ఈ జిల్లా శాఖలు ఉత్తరాంధ్ర జిల్లా శాఖలు కోరినటువంటి మేరకు మార్పు బాలకృష్ణమ్మ గారి యొక్క మరి ఏదైతే సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లా ఉందో ఆ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి జిల్లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ మహాసభలకి మరి జాతీయ స్థాయి ప్రధాన వక్తలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు, మరి విద్యాభిమానులు మరి అందరూ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మరి ఏవైతే విద్యారంగ సమస్యలు,